బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అంటే అంగం పైన ఉన్న చర్మము ఇన్ఫెక్షన్ రావటము, లేకపోతే స్కిన్ కింద ఉన్న హెడ్ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే దాన్నే బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అంటారు. బెలనైటిస్ అంటే ఓన్లీ పైన ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనైటిస్ అంటారు. స్కిన్తో పాటు కింద ఉన్న గ్లాండ్స్ కూడా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనోపోస్తైటిస్ అంటారు. జనరల్గా ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అనేది మగవాళ్ళలో కామన్గా ఉండే ఒక సెక్షువల్ ఇన్ఫెక్షన్. అసలు ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ లాంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల కారణం ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నేను డాక్టర్ ప్రాంత్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా లేకపోతే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అంటే ఈ పెన్నిస్ పైన ఉన్న హెడ్లో ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకపోతే స్కిన్కి ఇన్ఫెక్షన్ కానీ ఉన్న ప్రాబ్లమ్నే బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అంటారు. ఓన్లీ స్కిన్కే కనుక ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని బెలనైటిస్ అంటారు. స్కిన్తో పాటు ఈ కింద ఉన్న గ్లాండ్స్కి కూడా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని బెలనోపోస్తైటిస్ అని అంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్. సో ఈ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏమిటి అని అంటే ఈ పైన ఉన్న స్కిన్ టైట్గా అయిపోయి ఫ్రీగా వెనక్కి వెళ్ళక అండ్ సెక్స్ చేస్తున్నప్పుడు స్కిన్ దగ్గర పెయిన్ వచ్చేసి చిట్లిపోయినట్లుండి సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఈ స్కిన్ ఇట్లా టైట్గా ఉండి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సెక్షువల్గా కలిస్తే ఆ ఇన్ఫెక్షన్స్ మగవాళ్ళ నుంచి వాళ్ళ పార్ట్నర్కి అంటే ఫీమేల్స్కి లేకపోతే వాళ్ళ వైఫ్కో లేకపోతే గర్ల్ ఫ్రెండ్కో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి కూడా ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది కామన్గా జరిగిద్ది. అయితే ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అనే ఇన్ఫెక్షన్స్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనంటే ఎవరిలో అయితే జనరల్గా ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళదో, ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళదో అటువంటి వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ స్కిన్ ఓపెనింగ్ అనేది చాలా చిన్నగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటము. సో దానివల్ల వాళ్ళు ఆ స్కిన్ కింద క్లీన్ చేసుకోక దానివల్ల ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్. ఎవరైతే ఎక్కువ మందితో సెక్షువల్గా కలుస్తారో, ప్రొటెక్షన్ లేకుండా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ఎక్కువ మందితో సెక్షువల్గా కలుస్తారో వాళ్ళలో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి డయాబెటీస్. ఎవరైతే షుగర్ ఉండి ఆ షుగర్ కంట్రోల్లో లేక ఎక్కువగా షుగర్ లెవెల్స్ హై లెవెల్స్ ఉంటాయో అటువంటి వాళ్ళలో కూడా ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా కామన్గా ఉండే ఒక ప్రాబ్లము. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా ఈ పైన ఉన్న స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళలో మెయిన్గా ఉన్న ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అనంటే ఆ స్కిన్కి సర్కంసిషన్ అంటే సుంతి చేయించుకోవటం. ఎందుకు అనంటే ఆ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల సెక్షువల్గా ఇబ్బంది పడతారు. అండ్ ఈ ఇన్ఫెక్షన్ మగవాళ్ళ నుంచి సెక్షువల్గా కలిసినప్పుడు వాళ్ళ వైఫ్కి వచ్చినా సరే వాళ్ళకు కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేదా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఈ స్కిన్ ప్రాబ్లమ్కి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్ అంటే సుంతి చేయించుకోవటం. సో ఎవరిలో అయితే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఇన్ఫెక్షన్ వల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ వల్ల మీ వైఫ్కి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేదా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను సర్కంసిషన్, సుంతి చేయించుకోవటం. విజయవాడలో మా దగ్గర చాలా కామన్గా జరిగే ప్రొసీజర్ ఇది. మా దగ్గర లేజర్తో కానివ్వండి, లేకపోతే స్టాప్లరు, లేకపోతే కన్వెన్షనల్ మెథడ్ ఎట్లాంటి టైప్ ఆఫ్ సర్కంసిషన్ కావాలన్నా చేస్తాము. సో ఇది ఫ్రీక్వెంట్గా జరిగే ప్రొసీజరు. జస్ట్ డే కేర్ ప్రొసీజర్ అనమాట సర్కంసిషన్ అనేది. జస్ట్ ప్రొసీజర్ చేయించుకొని వితిన్ హాఫ్ అన్ అవర్ పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవటమే. అండ్ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ వర్క్ కూడా వాళ్ళు ఈజీగానే ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్తో బాధపడతా ఈ సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే మీ వైఫ్ సైడ్ నుంచి కూడా ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్గా కలిసిన తర్వాత వాళ్ళకి పాస్లో మంటగా ఉండటము ఫీమేల్స్కి, లేకపోతే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా రావటము, వెజైనల్ ఇచ్చింగ్ లాగా రావటము లాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో దాని అర్థం ఏమిటి అంటే సెక్షువల్గా కలిసినప్పుడు మీ నుంచి ఇన్ఫెక్షన్ మీ పార్ట్నర్కి వస్తుంది అని. సో అటువంటి సెక్షువల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీరు కానీ మీ వైఫ్ కానీ ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 ప్లేస్లు ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఉన్నా 100% మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.